మేము చూపిస్తాం, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూడాలి? వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. శర్మిలమ్మ గారు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో వచ్చి అభివృద్ధి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగలేదన్నటువంటి మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ జిల్లాకి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళా సోదరీమణుల పేరున పెద్ద ఎత్తున వారికి అన్నింటిగా అండగా ఉంటూ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రతి సచివాలయ పరిధిలో కూడా మరి వెల్నెస్ సెంటర్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ బిల్డింగ్లు కానీ కడుతూ ఈ జిల్లాలో అత్యంత ప్రధానమైనటువంటి కిడ్నీ సమస్యకు నివారణ దిశగా ఫౌండేషన్ ఆయన చేతుల మీదుగా వేసి ముఖ్యమంత్రి ఈవేళ ఆ హాస్పిటల్ని కూడా రీసెర్చ్ సెంటర్ కిడ్నీ సంబంధించినటువంటి ఉద్దానం ప్రాంతంలో ప్రారంభించడం కూడా జరిగింది. మరి శర్మిలమ్మ పక్కగా వెళ్ళారు ఇచ్చాపురం, చూస్తే అక్కడ కనిపించేది అది వాటర్ గ్రిడ్ ద్వారా 700 కోట్ల రూపాయలతో వంశారా నీరుని తీసుకువెళ్ళి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అక్కడ ప్రజలకు అందించి కిడ్నీ వ్యాధి నివారణకు ఉపయోగించినటువంటి వైనం మరి శర్మిలమ్మ గారికి తెలియకపోతే తెలుసుకోవాలి. మరి నిన్నటి వరకు తెలంగాణలో ఉండి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇలా విమర్శించడం చాలా తప్పమ్మా. నువ్వు చిన్నపిల్లవి, ఇంకా నువ్వు చాలా ఎదగాలి, పెద్దానం అవ్వాలి. నువ్వు సరైనటువంటి త్రోవలు నడలేదని అనుకుంటున్నాను. మరి అదే కాకుండా ఈ పక్కనే ఉన్నటువంటి టెక్కలిలో నువ్వు అక్కడ దాటి నెక్స్ట్ వస్తే టెక్కలి నియోజకవర్గం వస్తుంది. అందులో మూలపేటలో సొంతబొమ్మాలి మండలంలో 4,000 కోట్ల రూపాయల మరి ఒక ప్రాజెక్టు ఉద్దానం పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శరవేగంగా పోర్టు పనులు కూడా జరుగుతున్నాయి. అది శాంక్షన్ చేసి మరి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది. ఇలా తీసుకుని పోతే ప్రజల అకౌంట్లో నేరుగా ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా చేకూరే విధంగా అకౌంట్లో డబ్బులు వేసి అనేక కార్యక్రమాలు జరుగుతుంది. విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పరుగును పెట్టించే గొప్ప నాయకుడిగా ఈ జిల్లా వాసులందరూ ఆరాధిస్తున్నారు. అదే యావత్ రాష్ట్రంలో కూడా ప్రజలు ఆయన పాలన కోసం ఎదురు చూస్తున్నారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఈ రాష్ట్రంలో ఇచ్చినారు. ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల పట్టాలు పేదలైనటువంటి మహిళా సోదరీమణుల పేర్ల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టడానికి ప్రారంభించారు. ఇప్పటికే అనేక ఇళ్లలో గృహప్రవేశాలు కూడా జరిగాయి. నువ్వు అభివృద్ధి ఎక్కడ వస్తుందో చూసామంటే రామ్మ నీకు తీసుకెళ్తాను, తప్పకుండా అభివృద్ధిని చూపిస్తాను. మీకు తెలియకుండా ఎవరో చెప్పినట్టు చదివి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇతరులకి మేలు చేయడానికి చేసే ప్రయత్నం చాలా తప్పని, నువ్వు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలని శర్మిలమ్మ గారికి తెలుసు.